హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సోమాజిగూడ యశోదలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లా చేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను. మీకు మెడికల్ రిలేటెడ్ ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ నన్ను సంప్రదించవచ్చు. ఇవాళ మనం మాట్లాడేపోయే టాపిక్ పేరు ఫ్రోజన్ షోల్డర్. అంటే పేషెంట్స్కి చెయ్యి పైకి లేకపోవడం అనేది ప్రాబ్లమ్లా మారుతుంది. ఇది ఒకటే రోజులో వచ్చింది కాదు, కొన్ని రోజులు గడిచే కొద్దీ ఈ ప్రాబ్లం అవుతుంది. అంటే పేషెంట్ స్వతహాగా ఆయన్నే చెయ్యి పైకి లేవదు. సో లేసేటప్పుడు చాలా నొప్పి ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ కామన్గా ఎందుకు వస్తుంది, ఇలాంటి ప్రాబ్లం కామన్గా ఎందుకు వస్తుంది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంది. హార్ట్లో స్టెంట్లు వేయడం వాళ్ళకి వస్తుంది. ఒకటే వైపు పడుకున్న వాళ్ళకి వస్తుంది, పడుకునే అలవాటు ఉంటే అది వస్తుంది. ప్లస్ చెయ్యి వాడకపోతే, అంటే పైకి లేపే పనులు, భుజం పైకి లేపే పనులు చేయకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. ప్లస్ ఒకటే వైపు పడుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. కొంతమంది భుజానికి ఫ్రాక్చర్స్ అయితే చెయ్యి కదలపకుండా ఎక్కువ రోజులు చెయ్యి కట్టుబెట్టేసరికి ఈ ప్రాబ్లం రావచ్చు. సో ఇలాంటి పేషెంట్స్కి మనం కొన్ని ఎక్స్రేస్ లేకపోతే కొన్ని ఎంఆర్ఐ స్కాన్స్ చేసి ప్లస్ క్లినికల్గా చూసి మూమెంట్స్ అన్నీ చూస్తే ఫ్రోజన్ షోల్డర్ అని మనం నిర్ధారించవచ్చు. కొంతమంది పేషెంట్స్ మజిల్ టేర్స్ అయితే కూడా నిదానంగా ఈ ఫ్రోజన్ షోల్డర్ లాంటిది తర్వాత డెవలప్ అయి ఉంటుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్ వల్ల పేషెంట్కి చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో ఎక్కువగా నొప్పి ఉంటుంది. ఈ రాత్రి వేళల్లో సడన్గా పేషెంట్ లేచి నిద్ర పట్టదు. పేషెంట్కి విపరీతమైన పెయిన్ ఉంటుంది. డే అంతా బాగుంటారు, నైట్లో చాలా పెయిన్ ఉంటుంది. ప్లస్ ఇలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఈజ్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీలో కంపల్సరీ దానిలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి మెషిన్లు పెడతారు భుజానికి, రెండవది ఎక్సర్సైజ్ థెరపీ. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్లస్ షుగర్ ఉన్న వాళ్ళకి ఈ ఫిజియోథెరపీ అని ఎక్కువ రోజులు చేయాల్సి వస్తుంది కంపేర్ టు ద నార్మల్ పేషెంట్స్. వాళ్ళకి పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఇది పోవడానికి తగ్గడానికి కూడా నియర్లీ 6 months వరకు పడుతుందండి. అది కూడా రోజు ఎక్సర్సైజ్ అండ్ ఫిజియోథెరపీ చేయించుకుంటే. సో ఫిజియోథెరపీ కూడా చాలామంది ఒక వారం రోజులు చేసి 10 రోజులు చేసి నేను మంచిగా అయిపోతాను అనుకుంటారు. అది తప్పండి. కొంతమంది పేషెంట్స్ ఏమో నేను ట్యాబ్లెట్తోనే మంచిగా అయిపోవాలి అని వాళ్ళు అనుకుంటుంటారు. ఇది ట్యాబ్లెట్స్తో మంచిగా ఇది కాదండి. కంపల్సరీ ఫిజియోథెరపీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్యాబ్లెట్స్ వాడుకుంటూ మనం ఫిజియోథెరపీ చేయాలి. ఫిజియోథెరపీలో కూడా చాలామంది ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్తారు, తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయరు. సో దీంతో కూడా ప్రాబ్లం అండి. ఫిజియోథెరపీ మీరు చేయించుకున్నాక కూడా ఇంట్లో దానికి హోంవర్క్ లాగా మళ్ళీ అస్తమానం భుజాన్ని కదిలించాలి, భుజాన్ని పైకి లేపే పని చేయాలి. అప్పుడే తగ్గుతుందండి. సో మీరు నొప్పి భరించి చేయాలి. చాలామంది నేను భుజం పైకి లేపుతుంటే నొప్పి వస్తుంది సార్, అందుకోసమే నేను చేయట్లేదు అంటారు. అది తప్పండి. మీరు నొప్పి భరించి చేయాల్సిందే. విపరీతమైన నొప్పి ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. కానీ కంపల్సరీ మీరు అది భరించి చేస్తేనే మీకు రిజల్ట్స్ ఉంటాయండి. కొంతమంది ఎంత చేసినా తగ్గట్లేదు సార్, నేను ఫిజియోథెరపీ చేసినా తగ్గట్లేదు, ఎక్సర్సైజ్ చేసినా తగ్గట్లేదు అంటే అప్పుడు మేము ఇంజెక్షన్స్ ఇవ్వడం కానివ్వండి, భుజంలో లేకపోతే సర్జరీ చేయడం కానీ అవి చేస్తామండి. సర్జరీ చేసాక కూడా ఫిజియోథెరపీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమందికి భుజంలో ఇంజెక్షన్స్తో కూడా బెటర్ అవుతారు, కొంతమంది ఫిజియోథెరపీతో కూడా బెటర్ అవుతారు సార్.